అందరికీ నమస్కారం. కేసీఆర్‌కు కలిసి రాని అంబేద్కర్ విగ్రహం జగన్‌కి కలిసొస్తుందా? దళితుల ఆకాంక్షల్ని గుర్తించలేకపోతున్నారా? అనేది ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. 125 అడుగుల ఈ భారీ విగ్రహం దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహంగా రికార్డులకెక్కింది. తెలంగాణలో కూడా 125 అడుగులు ఎత్తున్న విగ్రహం ఉన్నా దాని బేస్ 50 అడుగులు ఉంటే ఏపీ విగ్రహం బేసు 81 అడుగు ఉంది అని చెప్తున్నారు. దేశ ప్రజలందరికీ గౌరవనీయుడైన అంబేద్కర్‌ను దళితులు తమ ఆత్మ గౌరవ ప్రతీకగా చూసుకుంటారు. అయితే అంబేద్కర్ విగ్రహాలను నిలబెట్టడం ద్వారా దళితుల ఓట్లు గుంపగుత్తగా పార్టీలకు పడతాయా అంటే లేదనే గణాంకాలు చెప్తున్నాయి. 2023 ఎలక్షన్స్‌లో కేసీఆర్‌కు దూరం అయ్యారు దళితులు. తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి దళితులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వారందరూ కేసీఆర్‌కు ఆయన పార్టీకి అండగా నిలబడ్డారు. దళిత ముఖ్యమంత్రి హామీని పక్కన పెట్టేసినా ఆయనకే పట్టం కట్టారు తెలంగాణ దళిత ఓటర్లు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 19 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. 2018 ఎన్నికల్లో వీటిలో 16 సీట్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అప్పటి విపక్ష కాంగ్రెస్ కేవలం 2 ఎస్సీ సీట్ల మాత్రమే పరిమితమైంది. అయితే 2023 ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ కేవలం 5 సీట్లకు పడిపోతే కాంగ్రెస్ ఏకంగా 14 సీట్లకు ఎగబాకింది. తాను 147 కోట్లతో నిలబెట్టిన అంబేద్కర్ విగ్రహం దళితుల ఓట్లను రాల్చకపోవటం కేసీఆర్‌కు పెద్ద షాక్‌ని మిగిల్చింది. అంతేకాదు దళిత బంధు స్కీమ్ బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు దాదాపు 52,000 కోట్లు కేటాయించామన్న ప్రచారం దళిత ఓట్లను ఆకర్షించలేకపోయింది. మరోవైపు చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌తో రిజర్వేషన్స్ పెంపు, ఉద్యోగాల కల్పన హామీలతో కాంగ్రెస్ వారిలో నమ్మకాన్ని కలిగించింది. దళితులు తాము కోరుకునేది అభ్యున్నత, అధికారంలో వాటా తప్ప విగ్రహాల ద్వారా మెప్పుకోలు పనులు కాదని తమ ఓటు ద్వారా నాయకులకు తెలియజేశారు తెలంగాణ ఎలక్షన్స్‌లో. విగ్రహంతో కేసీఆర్‌కు కలిసి రాని ప్రయత్నం చేస్తున్న ఏపీ సీఎం కేసీఆర్ లాగే ఇంకా చెప్పాలంటే అంతకంటే పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిలబెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అంటూ జరుగుతున్న ప్రచారం అంతకంతకు పెరుగుతున్న సమయంలో దళితుల్ని అట్టే పెట్టుకోవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి వైసీపీ ఆరంభం నుంచి దళిత క్రిస్టియన్ ఓట్లు జగన్ వైపే ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వారు జగన్ను నెత్తిన పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే తమ మంత్రివర్గంలో దళితులకు పెద్ద పీట వేశారు జగన్. అయితే ఈ 4.5 ఏళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు వైసీపీ ప్రభుత్వానికి మచ్చలుగా మారాయి. దళితులపై దాడుల ఘటనలు, పోలీసులు చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు, కోవిడ్ సమయంలో డాక్టర్ సుధాకర్ అంశం, కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, సీతానగరంలో శిరోమండనం కేసు, కడపలో డాక్టర్ అచ్చెన్న మర్డర్ లాంటివి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టేలా చేశాయి. ఇక రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గం కోవూరులో పోలీసులు వేధించారంటూ దళిత యువకుడు బొంతా మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. సాక్షాత్తు హోంమంత్రినే ఆ యువకుడి గ్రామం దొమ్మేరులోకి రాకుండా 3 గంటల సేపు నిలిపివేశారంటే ఆ ఘటన ఎంతటి వివాదాన్ని రేపిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారన్న విమర్శలు, ఇవన్నీ ఇండివిడ్యువల్ సంఘటనలు అయితే ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులలేమి, కార్పొరేషన్ల నిధులు వాడేసుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కార్పొరేషన్ నిధులు వాడేసుకుంటున్నారన్న విమర్శలు గుప్పిస్తున్నారు విపక్ష నేతలు. అయితే ఇవన్నీ అసత్యాలు అని, దళితులపై దాడులు గత ప్రభుత్వం హయాంలోనే అధికం అని
అప్పట్లో దేశంలోనే దళితులపై దాడుల్లో ఏపీ 4వ స్థానంలో ఉండేదని, జగన్ ప్రభుత్వంలో దళిత పథకాల అమలులో ప్రతి పైసా లబ్ధిదారులకు నేరుగా చేరుతుందని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అయితే గణాంకాల కన్నా కళ్ళ ముందు కనిపించే వాటినే ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. దళితులకు అధికారం ఇచ్చినా వారికి నిర్ణయ అధికారం లేదని హోంమంత్రినే ఉదాహరణగా చూపిస్తున్నారు. దళితులు కీలక పదవుల్లో ఉన్నా వారికి కనీసం తమ నియోజకవర్గంపై సమీక్ష చేసే అధికారం కూడా లేదని అంటున్నారు. కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించాల్సిన నిధులు కూడా ఇవ్వలేదన్న అసంతృప్తి కూడా ఉంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక్కటే సరిపోదు. దేశ రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ ఎప్పుడూ ఆరాధ్యుడే. ఇలాంటి విగ్రహాల ఏర్పాటుకు ఆయన అర్హుడే. అయితే ఈ విగ్రహాలతోనే ఆయన ఆశయం నెరవేరినట్టు కాదు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, అధికారంలో తమ వంతు భాగస్వామ్యం కోసం పట్టుబడుతున్న దళితుల ఆకాంక్షలను అర్థం చేసుకోకుండా కేవలం విగ్రహాల స్థాపనతోనే వారి ఓట్లు రావు అనేది ఇప్పటికే పొరుగు రాష్ట్రంలో రుజువైంది. మరి దళితుల అభిప్రాయం జగన్ ఇష్యూలో ఎలా ఉండబోతోందో